అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పోలి పాడ్యమి పూజా విధానం, అలాగే ఈ పూజలో చేయకూడని పొరపాట్లు ఏమిటో, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని దీపాలు వదలాలి అనే చాలా విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. కార్తీక మాసం నెల మొత్తం కూడా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఆ శివకేశవులను మనం పూజిస్తూ ఉంటాం కదండి. అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన పూజలకు ప్రతిఫలం మనకు లభించాలంటే ఈ పోలి స్వర్గం రోజున నదిలో దీపాలు వదిలితేనే మనకు చేసిన పూజలకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు ఈ పోలి పాడ్యమి రోజున దీపాలను నీటిలో వదిలితే ఈ కార్తీక మాసం నెల మొత్తం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. పోలి స్వర్గం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నది దగ్గర కానీ లేదా చెరువు దగ్గర కానీ ఈ దీపాలను వదలాలి. మనకు దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. లేదు అనుకున్న పక్షంలో ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఈ పూజను చేసుకోవచ్చు. తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఈ పూజను ప్రారంభించాలి. ముందుగా తులసికోట దగ్గర శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టుకోవాలి. ముందుగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి తమలపాకుపై పెట్టుకోవాలి. తర్వాత కార్తీక దామోదర పూజ కోసం తులసికోట దగ్గర ఉన్న మట్టిని కొద్దిగా తీసుకుని చిన్న ముద్దలా చేసి తమలపాకుపై పెట్టుకోవాలి. తులసమ్మను కూడా పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. అలాగే దీపపు కుందుల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. మనం ఈరోజు అరటి టొప్పల్లో, కొబ్బరి చిప్పల్లో దీపాలను వదులుతాం కదా, అలాగే 365 ఒత్తులు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు. దానికోసం పువ్వు ఒత్తుల్ని ఇంకా 365 ఒత్తుల్ని కూడా తీసుకుని కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఈ విధంగా తడుపుకుని అట్టే పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం నీటిలో దీపాలు వదలడం కోసం, అలాగే 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం ఎక్కడైతే దీపాలు వెలిగించాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టుకుని పసుపు కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా పూజా విధానంలోకి వెళ్దాం. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర పువ్వులు, అక్షంతలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా మనం పసుపు వినాయకుడిని పూజించాలి. పసుపు వినాయకుడిని ఆవాహనం చేసి ఆసనం సమర్పించి అర్ఘ్యం ఇచ్చి పాద్యం సమర్పించి వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పసుపు కుంకుమ పుష్పాలతో పూజించాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటిపళ్ళను కానీ ఇలా మన దగ్గర ఏది ఉంటే అది స్వామికి నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించి తాంబూలానికి బదులుగా అక్షింతలు కూడా వేయచ్చు. తర్వాత మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ కూడా చెయ్యాలి. ఇక్కడితో వినాయకుడి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు దామోదర పూజ ఎలాగో తెలుసుకుందాం. మీరు నది దగ్గర చేసుకున్నట్లయితే కనుక ఒడ్డున ఉన్న మట్టిని కొద్దిగా తీసుకోవాలి. లేదా ఇంట్లో చేసుకుంటే పుట్ట మట్టిని కానీ, పచ్చని మొక్క మొదట్లో ఉన్న మట్టిని కానీ, లేదా తులసి కోటలో ఉన్న మట్టిని కానీ తీసుకుని చిన్న ముద్దలా చేసి తమలపాకుపై పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దామోదరునిగా భావించి పూజించాలి. ఈ కార్తీక దామోదరునికి కూడా మనం గణపతిని ఏ విధంగా అయితే షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే అన్ని ఉపచారాలు చెయ్యాలి. ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్యం, పాద్యం, ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చలివిడి, వడపప్పు, పానకం, మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన మిశ్రమం, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు.
నైవేద్యమైన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించి కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇప్పుడు మనం 365 ఒత్తులు వెలిగించుకోవడం కోసం అలానే నీటిలో దీపాలు వెలిగించుకోవడం కోసం సిద్ధం చేసుకుందాం. 365 ఒత్తులను నేను కొబ్బరి చిప్పలో పెట్టాను. తర్వాత పళ్ళాల్లో శుద్ధ జలాన్ని పోయాలి. ఇప్పుడు అరటి డొప్పల్లో కానీ అరటి పువ్వు డొప్పల్లో కానీ లేదా కొబ్బరి చిప్పల్లో కానీ మనం ముందుగా తడిపి పెట్టుకున్న ఈ ఒత్తులన్నీ కూడా పెట్టుకోవాలి. కార్తీక మాసం నెల మొత్తం కూడా కార్తీక దామోదరుని పూజ చేయలేని వారు, ఈ 365 ఒత్తులు వెలిగించలేని వారు అయితే కనుక ఈ చివరి రోజున 31 ఒత్తులు కానీ 33 దీపాలు కానీ 35 దీపాలు కానీ వెలిగించి నీటిలో వదలాలి. అలా చేయడం వలన నెల మొత్తం పూజ చేసిన పుణ్యఫలం అయితే లభిస్తుంది. నిత్యం పూజ చేసేవారు అయితే కనుక 3 కానీ లేదా 5 కానీ లేదా అంతకంటే ఎక్కువ అయినా సరే ఒత్తులను వెలిగించి నీటిలో వదలాలి. అది కూడా బేసి సంఖ్యలో వెలిగించి నీటిలో వదలాలి. 31 దీపాలు వెలిగించేవారు అయితే కనుక కేవలం 31 ఒత్తులే కాకుండా ఎక్స్ట్రా ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. అది కూడా బేసి సంఖ్యలోనే వెలిగించాలి. ఈ విధంగా ఎవరి ఒత్తులు వారు వెలిగించుకోవాలి. పిల్లల చేత కూడా దీపాలు వెలిగించి నీటిలో వదిలించండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే నీటిలో దీపాలను వదలడం వల్ల వాళ్ళకు కూడా చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది. ఈ విధంగా చివరి రోజు అన్ని దీపాలు వెలిగించిన తర్వాత కార్తీక దామోదర, గయా దామోదర, మోక్ష దామోదర, కృతిక మహాలక్ష్మి అని అనుకుంటూ దీపాలను పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేసిన తర్వాత ధూపం చూపించిన తర్వాత నీటిలో వదలాలి. నీటిలో వదులుతూ కూడా కార్తీక దామోదర, గయా దామోదర, మోక్ష దామోదర, కృతిక మహాలక్ష్మి అని అనుకుంటూ దీపాలను నీటిలో వదలాలి. దీపాలను నీటిలో వదిలిన తర్వాత అక్షింతలు చేత్తో పట్టుకుని పోలిపాడ్యమి కథ తప్పకుండా చదువుకోవాలి. పోలిపాడ్యమి కథ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలను దామోదరుని మీద వేసి మిగిలిన అక్షింతలను మన తలపై వేసుకోవాలి. అలాగే మన కుటుంబ సభ్యుల తలపై కూడా వేయాలి. కార్తీక దామోదర పూజ అయిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేయాలి. కార్తీక దామోదరుని దగ్గర ఉన్న అక్షింతలు పూలు ప్రసాదంగా స్వీకరించాలి. తర్వాత అక్షింతలు కొద్దిగా తీసుకుని నీటిని వదులుతూ ఏతత్ఫల కృష్ణార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, కార్తీక దామోదరార్పణమస్తు అంటూ ఆ నీటితో పాటుగా అక్షింతలను కూడా వదిలిపెట్టాలి. ఈ పూజ అయిన తర్వాత పసుపు వినాయకుడిని, కార్తీక దామోదరుణ్ణి, పూజకు వాడిన పువ్వులను, అక్షింతలను కూడా నీటిలో కలిపి ఆ నీటిని పచ్చని చెట్టు మొదట్లో పోయాలి. అలాగే పూజ చేసిన ప్రదేశాన్ని కూడా నీటితో అలకాలి. అలా అలికిన తర్వాత 3 సార్లు నీటిని పోసి మనం ఈ మాసమంతా పూజ చేశామని పరమేశ్వరునికి చెప్పమని నందీశ్వరునితో చెప్పాలి. ఇక్కడితో పోలిపాడ్యమి పూజ పూర్తవుతుంది. అంతేకాకుండా ఈ పూజ పూర్తయిన తర్వాత మనకు అందుబాటులో ఎవరైనా ముత్తైదువులు ఉంటే తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకదానం కార్తీక దామోదరుని పేరు ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే పోలిపాడ్యమి అయిన తర్వాత మర్నాడు తలస్నానం చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో మనం చేసిన పూజలు కానీ ఉపవాస ఫలితాలు కానీ మనకు సంపూర్ణంగా దక్కాలి అంటే మరిచిపోకుండా పోలిపాడ్యమి అయిన తర్వాత మర్నాడు తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ పూజను చేసుకోవడానికి ఆచారాలు లాంటివి ఏమైనా ఉండాలా అంటే అలాంటివి ఏమీ లేవండి. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు వదిలిపెట్టండి. కార్తీక మాసం నెల మొత్తం చేసిన పుణ్య ఫలితాన్ని అయితే పొందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.